యాక్చువల్‌గా పిల్లల్లో గూడా చాలా తేడా ఉంటుంది గదండీ. కొంతమందికి ఒకసారే చదివితే వస్తుందంటారు. కొందరికి చూడగానే అలా అర్థమైపోయింది అని చెబుతూ ఉంటారు. అండ్ పిల్లల్లో అది ఎలా గ్రహించాలి పేరెంట్స్? అండ్ రెండో విషయం ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో సూసైడ్ అటెంప్ట్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. అండ్ పేరెంట్స్ దాని పట్ల ఏ విధమైనటువంటి అవేర్‌నెస్ ఉండాలి? ఎందుకంటే మన పిల్లలు ఏ స్టేజ్‌లో ఉన్నదో తెలుసుకోవాల్సింది పేరెంట్స్ అండ్ అటు వెళ్తే టీచర్స్. దీనికి సంబంధించి మీ సలహాలు, సూచనలు మన వ్యూయర్స్ కోసం. ఓకే, ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, ముందుగా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అమ్మా నాన్నలకి నేను హెచ్ఎంటీవీ ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పరీక్షల్లో మాత్రమే పిల్లల్ని కూర్చోపెట్టి చదివిస్తే మార్కులు రావు. డే 1 నుంచి ఇయర్ ఏదో గడిచిపోయింది కదా, నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ అయినా మీ తర్వాత పిల్లలకైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డే 1 దగ్గర నుంచి మీరు ప్రతిరోజు కనీసం అరగంట లేదా ఒక గంట కేటాయించండి. ఒకవేళ మీకు ప్రతిరోజు మీరు చేయలేని పక్షంలో వారానికి అట్లీస్ట్ 2 days, మీ ఇద్దరం ఉద్యోగం చేస్తున్నామండి, ఆయన ఎక్కడో ఉంటున్నారండి, నేనేమో 8కి వస్తున్నానండి, నేను మా అమ్మ దగ్గర ఉంచుతున్నాను, మా నాన్నగారి దగ్గర ఉంచుతున్నాను కూడా చెప్తున్నారు. ఇవన్నీ నాకు అక్కర్లేదు. ఏది ఏమైనా, ఎందుకంటే మనకు టైం మేనేజ్మెంట్ తెలుసు కదా. ఈరోజు మీరు ఒక సినిమాకి వెళ్ళాలంటే ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు కదా. ఏదైనా ఒక ఫుడ్ మీరు ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరేలోపు స్విగ్గీ జొమాటోకి ఆర్డర్ చేస్తే వేడివేడిగా మీకు ఒక ఫుడ్ ప్యాకెట్ ఇంటికి వచ్చేస్తుంది కదా. ప్రతిదానికి ప్లాన్ చేస్తున్నప్పుడు రేపటి సమాజానికి ఉపయోగపడే నీ బిడ్డ, నీ కుటుంబాన్ని ఉద్ధరించే నీ బిడ్డ, వాడు ఎలా ఏమవుతారో మనకు తెలియదు కదా. అద్భుతాలు చేసే గొప్పవాడు అవ్వచ్చు కదా. అలాంటి నేపథ్యంలో మనం తప్పనిసరిగా పిల్లల మీద శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత మనకుంది కదా. మీరు ఎంత గొప్ప స్కూల్లో జాయిన్ చేయండి, ఎంత గొప్ప ట్యూషన్ చెప్పించండి, ఎన్ని మంచి పుస్తకాలు కొనండి, ఎంత మంచి ఫుడ్ పెట్టనండి, వీటన్నిటితో పాటు మీరు టైంని వాళ్ళకి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కుదిరితే 30 to 60 minutes. ఒకవేళ మీకు డే టు డే కుదరకపోతే వారంలో అట్లీస్ట్ 2 days కంప్లీట్గా వాళ్ళతో చదువుల గురించి వాడు ఏం భయపడక్కర్లేదు. రివ్యూ అంటాం కదా, జస్ట్ ఏం చెప్పారు, ఏం అర్థమైంది, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, వీక్లీ మీరు సెటిల్ చేసేసుకోండి వ్యవహారాన్ని. మన ఇంట్లో అకౌంట్స్ చక్కగా చూసుకుంటాం కదా, అలాగే బిడ్డకు సంబంధించినటువంటి అకౌంట్స్ కూడా మీరు జాగ్రత్తగా సెటిల్ చేయాలి. ఎడ్యుకేషన్ అకౌంట్ వాడికి ఈ వారంలో సోమవారం నుంచి శనివారం వరకు ఎన్ని క్లాసులు జరిగాయి, వాడు ఏం జరిగింది అంత ఫీడ్బ్యాక్ తీసుకోండి. వాడికి ఏమైనా కాస్త ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, సరిపోతుంది కదా. ఓన్లీ పరీక్షల్లోనే పట్టుకోవాల్సిన బాధ్యత లేదు. రెండవది, ఎక్కడైతే తల్లిదండ్రులు అంటే నేను సాధించలేనిది మా పిల్లలు సాధించాలి అనుకోవడం మాత్రం దయించి కరెక్ట్ కాదని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే మీ ఐడియా వేరు, నా ఐడియా వేరు, మీ స్ట్రెంగ్త్ వేరు, నా స్ట్రెంగ్త్ వేరు. ప్రతి మనిషికి బలము బలహీనత ఉంటుంది, అలాగే సామర్థ్యం ఒకటి ఉంది. ఏదైతే ఒక సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యాన్ని బట్టి ఏమైనా చేయగలడు. తెలివితేటలు వేరు, ఆ తెలివితేటలను ప్రదర్శించడం వేరు. అవి అందరికీ ఒకలా ఉండాలని రూల్ లేదు. నా బిడ్డ నాలా ఆలోచించాలని రూల్ లేదండి. సో ఇక్కడ ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది కనుక మీరు ఇంటర్నల్గా అనుకోండి, ఫోర్స్ఫుల్గా చేయకండి. మావాడు ఇలా కావాలి, నేను బాగా చదువుకోలేకపోయాను, మా అమ్మాయిని బాగా చదివించాలని మీరు అనుకోండి. కానీ మా ఇంట్లో సరైన అవకాశాలు లేక నన్ను చదివించలేదు, కానీ నేను చదివిస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా చదవాలి, నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఇండైరెక్ట్గా ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మనం ఏం చెప్తున్నట్టు, ప్రేమగా చెప్తున్నట్ట, భయపడుతూ చెప్తున్నట్ట. వాడు ఇండైరెక్ట్గా దాన్ని పాజిటివ్ కంటే నెగిటివ్ తీసుకుంటాడు. నువ్వు మంచి మార్కులు రావాలి, దీని తర్వాత ఇలా అనేటప్పుడు వాడికి ఏమవుతుంది, కాస్త భయపడతాడు కదా. ఈ భయం కాస్త భయాన్ని తట్టుకోలేనప్పుడు మనిషి అబద్ధం చెప్పడం మొదలు పెడతాడు. అబద్ధము భయము రెండు కలిసినప్పుడు మనిషి స్ట్రెస్కి గురవుతాడు. స్ట్రెస్ను వాడు అంటే తన మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి ఎవరో ఒకరు సహాయ సహకారాలు అందించకపోతే ఆ వ్యక్తి తప్పనిసరిగా పారిపోవడం కానీ చనిపోవడం కానీ జరుగుతుంది. అంటే మనం చేసిన పనుల వల్లే జరుగుతుంది కనుక ఇక్కడ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ తాలూకా స్థాయిని బట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలి. మనం తరగతి గదిలో 40 మందికి పాఠం చెప్తున్నాం. 40 మందిలో ఒక టేక్ ఇట్ ఈజీ వాళ్ళు ఒక 20 మంది ఉన్నారనుకుంటా. వాళ్ళు మీరు ఏది చెప్పినా ఓకే, ఒకవేళ కొట్టినా ఓకే, వాళ్ళు ఏం పట్టించుకోరు. వాడికి తక్కువ వచ్చినా పర్లేదు, ఎక్కువ వచ్చినా పర్లేదు. సెన్సిటివ్గా కొందరు పిల్లలు ఉంటారు. సింగిల్ డాటర్, సింగిల్ సన్, ఒక లేక 10 ఏళ్ళకు 15 ఏళ్ళకు పుట్టిన బిడ్డలు ఉంటారు. వీళ్ళు ఇంట్లో చాలా సున్నితంగా పెరుగుతారు. సో మిగిలిన వాళ్ళకి చాలా తేడా ఉంది. ఇది తరగతి గదిలో టీచర్ గమనించాలి. టీచర్ గమనించి వీడికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం నొప్పి అని వెళ్ళారండి,
మనం హాస్పిటల్కి ఇమీడియట్గా డాక్టర్ అడిగే క్వశ్చన్ ఏంటి, ఎక్కడ నొప్పి, కడుపులో నొప్ప, కాళ్ళు నొప్ప, తల నొప్ప, ఉందా లేదా? సో నొప్పి అనేదానికి మనం ట్యాబ్లెట్ ఇచ్చేసామనుకోండి, అది ఏ నొప్పికి పనిచేస్తుంది? అలాగే ఇక్కడ పిల్లవాళ్ళందరూ ఒకేలా కనిపిస్తుంటారు. ఆ పిల్లవాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ సైకాలజీని, అందుకే మన చైల్డ్ సైకాలజీ చెప్తారండి టీచర్స్ అందరికి కూడా. దానికి తగ్గట్టుగా ఇప్పుడు పాపం ఈ స్పీడ్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు అది గమనించట్లేదేమో. అందుకని దయించి ఉపాధ్యాయులందరూ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ స్థాయి, స్థితి. వాడు చాలా సున్నితంగా, వాడిని సున్నితంగానే ట్రీట్ చేయాలి. ఒకడు మీరు గట్టిగా కొట్టచ్చు, ఒకడిని తిట్టచ్చు, కానీ ఒకడు తిడితే చాలా ఇబ్బంది పడిపోతాడు. ఆ రోజు వాడు భోంచేయడం మానేస్తాడు. నలుగురిలో వాడిని తిట్టకూడదు, నలుగురిలో కోపడకూడదు, వాడిని ఎప్పుడు కూడా ప్రైజ్ చేస్తూ ఉండాలి. వాడికి ఏదైనా వాడిని పక్కకి పిలిచి, వాడిని ఇండివిజువల్గా పిలిచి వాడిని మీరు కౌన్సిల్ చేస్తే వింటాడు. అంటే నా ఉద్దేశం అంటే పిల్లలు ఎప్పుడు చెడ్డవారు కాదు. పిల్లలు అనవసరంగా స్ట్రెస్కి గురిగారు, కేవలం పరిస్థితులే. ఆ పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం లాంటి వాళ్ళు ఇండైరెక్ట్గా పిల్లలకు స్ట్రెస్కి గురవడానికి జరిగిన పరిస్థితులు అంటే వస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ మనం మారాలి తప్ప వాళ్ళు మారాల్సిన అవసరం లేదండి. వాళ్ళు చాలా ఓపెన్గా ఉంటారు, ప్లెయిన్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. పిల్లలు ఎగ్జామ్లో సరైన ప్రతిభ చూపించి సక్సెస్ అవ్వాలి అంటే ముఖ్యంగా పేరెంట్స్ పాత్ర ఏ విధంగా ఉంటుంది, అటు టీచర్స్ పాత్ర ఏ విధంగా ఉంటుంది, పిల్లల పట్ల ఎటువంటి అవగాహనతో వాళ్ళు ఉండాలో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.